చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా స్వామి, ఒక్క ఉద్యోగం కూడా రావట్లేదు. కనీసం ఈ సరన్న వచ్చేలో చూడు స్వామి. కేకేఆర్ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసి 100 కోట్లు అయితే 100 కోట్లు నాకు ఇంపార్టెంట్ కాదు. నాకు కావాల్సిన రెస్పెక్ట్, లాయల్టీ అవి వాళ్ళ దగ్గర లేవు. సార్ మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే ఇప్పించండి సార్, చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను. క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ కంప్లీట్ అయింది సార్. నా కంపెనీలో జాబ్ ఇస్తా, 50,000 ఓకేనా? సార్ ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్? రేపు వచ్చి జాయిన్ కా. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చి ఏం చేస్తున్నావు రాయడా? మెంటల్ హాస్పిటల్ సార్ నాకు జాబ్ ఇస్తా అన్నాడు. వాడే జాబ్ లాగా పిచ్చోడై తిరుగుతున్నాడు. వాడు నీకు జాబ్ ఇస్తా అన్నాడా? పిచ్చోడా. బ్రో నేను జరిగినంత చూసినా బ్రో, నువ్వు నా చాలా హెల్ప్ చేసినావు. అవునా? మీ బ్యాగ్ థ్యాంక్స్ బ్రో. ఈ బ్యాగ్లో 5 లక్షలు ఉంది బ్రో. నేను కంపెనీ మేనేజర్ని బ్రో, నీకు ఎలాగైనా జాబ్ ఇప్పిస్తా. వీడు కూడా పిచ్చోడేనా? ఆయన పిచ్చోళ్ళంతా నీకే తగులుతారు కదా.